హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. లతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 10 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా తరిగి ఇందులో వేసుకోవాలి. అలాగే 1 కప్పు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కర్రీ లీఫ్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ ఇది వేస్తే క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది.
తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే తర్వాత ఎగ్స్ వేసాం కాబట్టి దానికి కూడా కొద్దిగా కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారము, చిటికెడు ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. స్పైసీనెస్ ఇష్టం లేని వారు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగే ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, క్యాబేజీ ఎగ్ బుర్జీ రెడీ. థ్యాంక్ యూ.